హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మూవీ చూసి వచ్చానండి. వార్ 2 బాగుంది. జనరల్గా ఏంటంటే చాలామంది సౌండ్ ఎఫెక్ట్స్ లేవు, ఏమంటారు, చాలా కామ్గా ఉంది మూవీ, అది ఇది అంటున్నారు. కానీ యాక్చువల్గా ఎవరైతే కామెంట్ ఇచ్చారో, అంటే రివ్యూస్ ఇచ్చారో వార్ 2 సినిమా గురించి, సో వాళ్ళు ఫస్ట్ వార్ 1 మూవీ చూడమని చెప్పండి. హాలీవుడ్ మూవీస్ ఎప్పుడు కూడా బేసిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలానే ఉంటుంది. ఓకే. సో హీరో కనపడగానే ఢామ్ ఢూమ్ డిష్ అనేసి పెద్ద 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 సౌండ్లు పెట్టేసి అన్నీ బాలీవుడ్ హాలీవుడ్ లాగా, లేకపోతే టైం ఉండదు, టాలీవుడ్ లాగా అట్లా ఉండదు. సో ఎవరి మూవీకి వాళ్ళు బీజీవీ 1-2 సార్లు కొట్టి క్రాస్ చెక్ చేసుకొని రిలీజ్ చేస్తారు. ఓకే, మూవీ అయితే బాగానే ఉంది, డోంట్ వరీ. అండ్ విత్ కంపేర్ ఆఫ్ కూలీ అని అన్నారు, కూలీ ఆల్సో ఫైన్. కొంచెం కంపేర్ చేసుకుంటే కూలీ కొంచెం ఒక 10% బెటర్గా ఉంది, అంతేగాని బట్ బోత్ ఆర్ గుడ్, మంచి మూవీస్. అండ్ ఇంకో మాట చెప్పాలంటే కూలీ ఏ రేటెడ్ మూవీ, అండ్ ఇది అట్లా కాదు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇంకోటి వచ్చేసి ఎస్పెషల్లీ మన కాలీవుడ్, ఐ మీన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్షన్ ఎక్సలెంట్ అనమాట. ఓకే, డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీను హాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గారితో చేశారు కాబట్టి, సో ఇద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్. ఏదైనా కానీ మూవీ అంత బడ్జెట్ పెట్టి తీశారు కాబట్టి వీ షుడ్ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ది వార్ 2 అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ది కూలీ మూవీ. ఓకే, మేబీ మూవీ టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి, లేకపోతే తక్కువ అని అనేసి అలాంటివి ఏమంటారు అలిగేషన్స్ తీసుకొస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే, మీ దగ్గర ఫైనాన్స్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ 10 days ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే వాడు కోట్లలో పెట్టి కొనుక్కుంటాడు కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఇంత రేట్ అని ఫిక్స్ చేసుకొని మూవీ రిలీజ్ చేస్తాడు. లేదంటే 10 days తర్వాత 15 days తర్వాత ఆటోమేటిక్గా జనరల్ రేట్కి వచ్చేస్తాయి, అప్పుడు మీరు వెళ్ళి చూడవచ్చు. బట్ ఏ మూవీ అయినా కానీ, చిన్నదైనా పెద్దైనా కానీ, మీరు దయచేసి థియేటర్లోనే చూడండి. అండ్ డోంట్ టేక్ పైరసీ అనేది ఎంకరేజ్ చేస్తే ఒక మాట చెప్పాలంటే మనం తిన్నింటి వాసాలు పెట్టడం అవుతాం. ఓకే, సో డోంట్ ఎంకరేజ్ ఎనీ పైరసీ. యూ కెన్ గో అండ్ వాచ్ మూవీ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ ఆల్. బోత్ మూవీస్ ఆర్ బాగున్నాయి, మీరు చూడండి వెళ్ళి, 100% గుడ్.